ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో హన్విక నేను ఈవినింగ్ పిజ్జా అడిగింది. సో ఇప్పుడైతే పిజ్జా ప్రిపేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. దానికోసం కావాల్సింది ఈస్ట్ తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడైతే మనం రత్నదీప్కి వెళ్ళి ఈస్ట్ అయితే తీసుకొద్దాము. ఇంకా హన్విక 2:30కి వస్తుంది. అప్పటి వరకు అయితే మనం పిండిని కొంచెం కలిపి పెట్టేసామంటే అప్పటి వరకు ఫర్మెంట్ అయ్యి పిజ్జా అనేది బాగా వస్తుందంట. నేను యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. పిజ్జా బ్యాటర్ కోసం ముందుగా మనం ఈస్ట్ అయితే నానబెట్టుకోవాలి. దానికోసము ఒక హాఫ్ కప్ వామ్ వాటర్ అయితే తీసుకొని 2 స్పూన్స్ వరకు అయితే ఈస్ట్ అనేది వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలి. మనం ఇప్పుడు పిండి అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసము 2 కప్స్ మైదా అయితే తీసుకున్నాను. ఇందులోకి సాల్ట్, షుగర్, బటర్, ఆయిల్ వేసేసుకొని పిండిని ఒకసారి బాగా నీట్ చేసేసుకోవాలి. ఇలా పిండి అనేది మనకు కొంచెం ఉండలాగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈస్ట్ ఉంటుంది కదా, ఆ ఈస్ట్ను కూడా వేసేసుకొని మీకు ఒకవేళ వాటర్ అనేది సరిపోకపోతే కొన్ని వామ్ వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలిపేసుకోవాలి. No. No. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 మినిట్స్ పాటు బాగా నీట్ చేసేసుకోవాలి. ఇలా నీట్ చేసేసుకొని మనకి ఎప్పుడైతే చేతులకి అంటకుండా ఉంటుందో అప్పుడు పిండి అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ పిండిని లోపలికి టక్ చేసుకోవాలి. ఇలా టక్ చేసుకున్నట్లయితే మనకి బబుల్స్ అనేది రెడీ అయ్యి మంచిగా క్రస్ట్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని బౌల్కి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసి రెడీ చేసుకున్న పిండిని ఇలా పెట్టేసి పైనుండి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని పైనుండి మీరు ఒక క్లాత్ వేసేసుకున్నారంటే ఒక 40 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేయాలి. ఒక 40 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టేయాలి. ఇప్పుడు పిండి అనేది డబుల్ ద సైజ్ అవుతుంది. ఇప్పుడు పిండిని ఈక్వల్గా డివైడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి వచ్చేసి 3 మీడియం సైజ్ పిజ్జాస్ అయితే రెడీ అయ్యాయి. ఈ పిండిని ఇలా అయితే రోల్ చేసుకోవాలి. పొడి పిండి లేదంటే రవ్వ వేసుకొని ఇలా రోల్ చేసుకున్న తర్వాత ప్లేట్కి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి రోల్ చేసుకున్న పిజ్జాని ఇక్కడ పెట్టేసి ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకుంటే లోపల బాగా కుక్ అవుతుంది. క్రస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇలా పిజ్జా సాస్ కొంచెం చిల్లీ సాస్ వేసేసుకొని పిజ్జా మొత్తం బాగా అప్లై చేసేసేయాలి. సాస్ అంతా అప్లై చేసుకున్న తర్వాత పైనుండి కొంచెం చీజ్, మీ ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ క్యాప్సికమ్, ఆనియన్, టమాటో, కార్న్ అయితే వేసేసుకున్నాను. ప్యాన్ని ముందుగానే ఒక 5 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసేసుకోవాలి. ఇలా ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లోకి ఏదైతే తయారు చేసి పెట్టుకున్న పిజ్జా ఉంటుందో దాన్ని పెట్టేసి ఒక 20 నుంచి 25 మినిట్స్ వరకు అయితే హీట్ చేసేసుకోవాలి. 20-25 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ రెడీ అయిందంటే తీసి పక్కన పెట్టేసుకోండి. లేదంటే ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ హీట్ చేసేసుకున్నారంటే పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. ఇంకా చాలా రకాల పిజ్జాలు ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఇప్పుడు మన ఛానల్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. బట్ టేస్ట్ ఎలా ఉందో తెలియాలంటే తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. తినురా. ఎట్లుంది? నచ్చిందా? స్కూల్కా? స్కూల్కి అంత పొద్దున్నది పెట్టాను. సరే.